మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి అయిన గురువు గారి యొక్క సంచారం రాశికి ప్రస్తుతం అర్ధాష్టమంలో నడుస్తూ ఉంది. సో ఎంతైనా అర్ధాష్టమంలో గురువు గారి యొక్క సంచారం ఇట్స్ క్రియేట్ సమ్ అన్ప్లెజెంట్నెస్. సో ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ఎమోషనల్ హౌస్లో ఉన్నాడో బట్ హీ ఎక్స్పాండ్ ద ఎమోషన్స్. కాబట్టి జనరల్గా ఏంటంటే ఈ చతుర్థ స్థానంలో గురుడు ఆన్ అండ్ ఆఫ్ హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాడు. వాళ్ళు బాగుంటే రేపు బాగుండలేదు అన్నట్టుగా. సో అప్పటికప్పుడు ఏంటో అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ అంతలోనే సరే ఏదో ఒకటి బాగానే ఉందిగా అనిపిస్తూ ఉంటుంది. అలా తీసుకెళ్తుంటాడు గురుడు. సో అయితే రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం ముఖ్యంగా ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా 4th హౌస్ రిలేటెడ్గా మళ్ళీ ఇవి కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ 4th హౌస్లో ఉన్న గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉంటుంది. సో ప్రొఫెషనల్ హౌస్ మీద ఉంటుంది. సో ప్రొఫెషనల్ హౌస్ ఆయనది ఓన్ హౌస్ అయింది. ఓన్ హౌస్ మీద ఉండటం వల్ల ఆయన యాస్పెక్ట్ ఇక్కడ మానసిక పరంగా మనకి ఎంత అన్స్టెబిలైజేషన్ ఇక్కడ మనం ఎందనుకున్నట్టు ఈ ఎక్స్పాన్షన్లో మనకు కనిపిస్తూ ఉందో, బట్ ఉద్యోగం మీద ఉన్న ఏకాగ్రత తప్పకుండా ఇక్కడ ఇన్నర్ పీస్ విషయంలో మీకు ఎంత కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతున్నప్పటికీ ఉద్యోగం మీద ఉన్న ఏకాగ్రత పోగొట్టుకోకుండా గురుడే కాపాడుతుంటాడు. మళ్ళీ అదే విషయంలో మళ్ళీ గురువు గారు రాశ్యాధిపతి చతుర్థంలో ఉంటాం. రాశిలోనే ఈ మాసం మనం చూస్తే శని ఆల్రెడీ ఏలినడిచి నెత్తి మీద ఉంది. రవి ఆల్రెడీ రాశిలో ఉన్నారు. కుజుడు కూడా ఈ యొక్క మాసం మొదటి నుంచే రాశిలోకి వస్తున్నారు. సో సన్ ఈజ్ అగ్రెసివ్ అండ్ హీట్ ప్లానెట్, మార్స్ ఈజ్ అగ్రెసివ్ అండ్ హీట్ ప్లానెట్, సాటర్న్ ఈజ్ ఆల్సో ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. సో ఇలాగా యాక్చువల్లీ ఇవి నైసర్గిక పాపులు. రవి కానీ కుజుడు కానీ శని కానీ ఇవి జనరలిస్టిక్గా మనకు ఎక్కువ మనకి స్ట్రెస్ని కలిగించేవి. బట్ ఇవన్నీ రాశిలోనే ఉండటం వల్ల యూ ఫీల్ మోర్ పవర్ స్ట్రగుల్. సో ఇక్కడ అది ఫ్యామిలీ నుంచి వస్తున్న కొన్ని పరిస్థితులు రీత్యానో కావచ్చు, అండ్ డైలీ రొటీన్ నుంచి ఎదురవుతున్న కొన్ని ఫోర్స్ఫుల్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఆల్రెడీ ఏలినాడ్స్ని త్రూ ఎంటర్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ అంటే రాశిలోనే
ఈ యొక్క గ్రహాలు కొంచెం రవి లాంటి, కుజుడు లాంటి, శని లాంటి ఈ అంటే అన్‌ప్లెజెంట్ ప్లానెట్స్. అన్‌ప్లెజెంట్ అంటే ఇవి పాపస్థానాల్లో బాగా యోగిస్తాయి. అలాంటివి రాశిలోనే ఉంటాయంటే కొంచెం మనకి ఆరోగ్యపరంగాను, మళ్ళీ డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీదే ఉండటం వల్ల మ్యారిటల్ లైఫ్ పరంగాను, బిజినెస్‌కి సంబంధించిన విషయాల మీద వీటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటా ఉంటది. సో, కాబట్టి కూల్ యువర్ మైండ్, డూ మెడిటేషన్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ ఇక్కడ రవి, కుజుడు అండ్ శని లాంటి కొంచెం ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క ప్లానెట్స్ రాశిలో ఉన్నారు కాబట్టి మైండ్‌ని కొంచెం స్థిమితపరుచుకోవడానికి, కూల్‌గా ఆలోచించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే హెల్త్ పరమైన విషయాలకి సంబంధించి ఈ రవి, కుజులు ఎక్కువ ఇంపాక్ట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. రాశిలో ఉన్నారు కాబట్టి శనితో కూడా. అలాగే బుధుడు కూడా ఇక్కడ మనకి చూస్తే ఆల్రెడీ రెట్రోగ్రేషన్‌లో 2 నెలల నుంచి 1000 స్థానంలోనే ఉంటున్నారు. సో, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని డొమెస్టికల్‌గా కావచ్చు, కొన్ని ఖర్చులు ఎక్స్‌పాన్సివ్‌గా జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఎక్స్‌పాన్సివ్ అనంటే రాహుతో కలిసి కంజెక్ట్ అయి ఉన్నాడు బుధుడు. పైగా రెట్రోగ్రేషన్‌లో ఉన్నాడు. సో, ఎటూ తేలకుండా 2 నెలల నుంచి కొన్ని నలుగుతూ ఉంటాయి. అలాంటివి ఏప్రిల్ 11వ తారీఖున బుధుడు కొంచెం మళ్ళీ మీన రాశిలోకి నీచ స్థితిలోకి వచ్చిన మీన రాశిలోకి వస్తున్నారు. సో, కొన్ని విషయాల్లో కదలికలు అనేవి మనం 2 నెలలుగా ఉన్న విషయాల్లో కొన్ని కదలికలు అనేవి ఏప్రిల్ 11కి మనం చూడొచ్చు. సో, అలాగే మళ్ళీ 14వ తారీఖు రవి ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు. రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో మొదలవుతూ ఉంది. శుక్రుడు ఆల్రెడీ ద్వితీయ స్థానంలోనే 20వ తారీఖు వరకు కూడా ఉంటున్నారు. సో, అయితే ఇక్కడ శుక్రుడు 2nd హౌస్లో చక్కగా ఇక్కడ మనకేంటంటే వ్యయ స్థానంలో బుధ రాహులు కొంచెం ఎక్స్పెన్సెస్ చేసిన ఆర్థిక పరమైన విషయాల్లో ఏలినాటిసిని చాలా మనల్ని ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు లాంటి ఒక లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ కారకమైన గ్రహం 2nd హౌస్లో ఉండటం వల్ల లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి కొంచెం మనకి ఇబ్బంది లేకుండా శుక్రుడు చూసుకోగలుగుతాడు. అట్ ద సేమ్ టైం మన మైండ్ మీద రవి, కుజ, శనులు లాంటి ఇన్ని నెగిటివ్ ప్లానెట్స్ యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పటికీ శుక్రుడు ద్వితీయంలో ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కూల్గా, ప్లెజెంట్గా మాటల త్రూ మనం చక్కగా కొంచెం ప్లెజెంట్ అంటే శుక్రుడు చక్కగా 2nd హౌస్లో ఉండడం చాలా మంచి స్పీకింగ్ని ఇస్తాడు. అంటే ఎవరితో గొడవ లేని స్పీకింగ్ని ఇస్తాడు అనమాట. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా చక్కగా ప్లెజెంట్గా మాట్లాడతారు. సో, ఏప్రిల్ 20 వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో శుక్రుడు ఇచ్చే సపోర్ట్ వేరు. ఏప్రిల్ 20 నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు. అది ఆయన ఓన్ హౌస్. తృతీయ స్థానంలో కూడా శుక్రుడు బాగానే ఇస్తారు. కమ్యూనికేషనల్ హౌస్లో ఉండడం వల్ల ఎనీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలన్నా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ మీ సర్వెంట్స్, కొలీగ్స్ వీళ్ళందరూ సపోర్ట్ బాగా దొరుకుతుంది ఏప్రిల్ 20 తర్వాత. సో, ఈ విధంగా మొత్తంగా చూస్తే హెల్త్ ఇంపాక్ట్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత రవి, కుజ, శనుల యొక్క రాశి సంచారం జరుగుతుంది కాబట్టి సమ్ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కడు మనకి బీపీ తెప్పిస్తుంటారు. అంటే ఒక రకంగా కుజు అంటే అగ్రెసివ్ ప్లానెట్స్ మనకు ఉన్నప్పుడు అంటే దే సక్స్ అవర్ ఎనర్జీ, హెడ్ ఎనర్జీని లాగేస్తుంటాయి. సో, అంటే ఊరికే మన కోపం నెత్తి మీదకి వస్తుంటుంది. అంటే ఇలాంటి ప్లానెట్స్ అగ్రెసివ్ ప్లానెట్స్ ఉండటం వల్ల సో ఎవరు షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ తెప్పించే వాళ్ళు ఎవరు ఏంటి దానికి తగ్గట్టుగా అలాంటి పరిస్థితులు ఏం క్రియేట్ అవుతున్నాయి. సో, ఓకే ఇది జస్ట్ ఏ పాసింగ్ క్లౌడ్, ఓకే జరిగింది దీనికి సొల్యూషన్ ఏంటి అనుకుంటూ ముందుకు వెళ్తే కొంచెం బాగుంటుంది ఆ టైం. సో, ఈ విధంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి మరి రాశిలో రవి, కుజ, శనుల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు నేను ఇప్పుడు చెప్తున్న ఈ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ ఆర్ హెల్త్ ఇంపాక్ట్కి సంబంధించి ఈ బరువు ఎక్కడం మెయిన్గా. సో, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. అర్ధాష్టమంలో గురువు గారు ఉండటం వల్ల మనకి ఎమోషనల్ ఫీలింగ్స్, అన్స్టెబిలైజేషన్, ఇన్నర్ పీస్ అనేది సో ఇది ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. కొంత శుక్రుడి యొక్క బలం వల్ల మనకి ఆర్థిక పరంగా అండ్ కొలీగ్స్ అండ్ సర్వెంట్స్ పరంగా కొంచెం మనకి ప్లెజెంట్గా ఏ వారంలో ఉండొచ్చు. ఇవన్నీ కూడా వీక్లీ ఫాలో అవుతుంటే మనకి పర్టికులర్ వీక్లో ఓకే ఈ వారం ఇది జరుగుతుంది, దానికి సంబంధించి ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది పర్టికులర్ ఆ వీక్లో అనేది మనకి వీక్లీ ఫాలో అయితే బాగా తెలుస్తుంది. మరి 2 గ్రహాల అనుకూలత ఉంది ఈ రాశికి. మెయిన్ రాశి మీద ఇక్కడ ఫోకస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎనర్జీని లాగేస్తుంది కాబట్టి సాధ్యమైనంత మెడిటేషను, సాధ్యమైనంత యోగా, సాధ్యమైనంత ధ్యానం అనేది మీ మైండ్కి మంచి స్టెబిలైజ్డ్ అగ్రెసివ్ మైండ్ని కాకుండా కొంచెం విచక్షణతో ఆలోచించే మైండ్ని మనకి తీసుకునే ఆస్కారాలు ఉంటాయి.
మెడిటేషన్ అనేది చాలా మంచి ఆయుధం అని చెప్పాలి. రవి యొక్క సంచారం ఈ నెలంతా కూడా బాగుండలా. ఫస్ట్ హౌస్లో, సెకండ్ హౌస్లో ఉంది కాబట్టి రవికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మాత్రం చదువుకుంటాం చాలా మంచిది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బుధుడు కూడా వ్యాపార పరంగా కానీ అండ్ కొన్ని స్థిరాస్తుల పరంగా కానీ డొమెస్టికల్గా కానీ కొన్ని ఖర్చులు తీసుకొస్తున్నారు కాబట్టి కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ దానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చదువుకోవడం కూడా చాలా మంచిది. రాహుకి దుర్గాదేవి ఆరాధన చదవడం ఇంకా మంచిది. సో ఇన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నా కూడా వెన్ కేతు సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 6th house ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. మీకు ఈ యొక్క రుణ రోగ శత్రుస్థానం వెరీ కన్ఫ్లిక్టెడ్ హౌస్ అయిన 6th house ఉండటం వల్ల సో మీకు ఎదురయ్యే లిటిగేషన్స్ ఆర్ సమ్ కన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలు, సో చాలా దగ్గర దాకా వచ్చిన వాటిని కూడా సో మీరు వాటిని అన్ఫోకస్డ్గా అంటే వాటి మీద మీరు అంత ఇంట్రెస్ట్ లేకుండా చేసుకోవటం వల్ల శత్రువులు తగ్గిపోయే ఆస్కారం ఉంది. సో కేతు డిటాచెస్ యువర్ ఎనిమీస్. సో కాబట్టి ఈ రెమెడీస్ ఏ వీక్లో ఎలా జరగబోతుంది, ఏంటి పర్టికులర్ వీక్ ఏ రెమెడీ ఫాలో అవుతే బాగుంటుంది అనేది మనం వీక్లీ రాశి ఫలాలు కూడా చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.